జగన్ రెడ్డి పాదయాత్రలు కాదు తీర్థయాత్రలు చేసుకోవాల్సిందే అంటూ ఎద్దేవా చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు. జగన్ రెడ్డి పాదయాత్రలు బస్సు యాత్రలు కాదు తీర్థయాత్రలు చేసుకోవాలని మంత్రి నిమ్మల రామానాయుడు ఎద్దేవా చేశారు. పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో గురువారం ఒంగోలు జాతి ఎడ్ల పోటీలను సందర్శించిన మంత్రులు నిమ్మల రామానాయుడు, సత్యకుమార్ యాదవ్ విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఒంగోలు జాతి ఎడ్లు రాష్ట్రానికే కాదు యావత్తు ప్రపంచానికే తలమానికమన్నారు. జగన్ రెడ్డి పాలనలో రాష్ట్రంలో ఇరిగేషన్ రంగం విధ్వంసానికి గురైందన్నారు. రాష్ట్రంలో 1050 ఎత్తిపోతల పథకాలు ఉంటే వాటి నిర్వహణకు జగన్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. జగన్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల 840 పథకాలు పనిచేయడం లేదు. రాష్ట్రంలో ఉన్న 1050 ఎత్తిపోతల పథకాలకు మరమ్మతులు చేసి 6 ఏళ్లు నిర్వహణ బాధ్యతలు చూసేలా టెండర్లు పిలుస్తున్నాం. గత ప్రభుత్వం లాకులు, గేట్లు, షట్టర్లు, రోప్స్కు కనీసం గ్రీజు కూడా పెట్టకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించింది. నేడు సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో ఇరిగేషన్ రంగాన్ని గాడిలో పెడుతున్నాం. జగన్ రెడ్డి యాత్ర చేస్తాను అనేది ప్రజల సేవ చేయడానికి కాదు. నాడు ఒక్క ఛాన్స్ అంటే జగన్ నిజస్వరూపం తెలియక జనం అధికారం ఇచ్చారు. జగన్ అసలు నైజం ప్రజలకు పూర్తిగా అర్థమైంది. ఆయన ఎన్ని యాత్రలు చేసినా ఇక జనం నమ్మబోరు. ల్యాండ్, మైన్, లిక్కర్ మాదిరి ప్రజల ఆస్తులు దోచుకోవడానికి జగన్ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చాడు. వారసత్వంగా వచ్చిన ఆస్తులను సైతం జగన్ దోచుకోవాలని చూశాడు. ప్రజల ఆశీర్వాదంతో వచ్చిన కూటమి ప్రభుత్వం దానిని రద్దు చేసింది. రాజముద్ర ఉండాల్సిన పాస్ పుస్తకాలను జగన్ ఫోటోలతో వైసీపీ రంగుల్లో ముద్రించారు. నేడు కూటమి ప్రభుత్వం రాజముద్రతో QR కోడ్తో అత్యంత భద్రంగా పాస్ పుస్తకాలు ముద్రిస్తోందని మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు.